సమయంలో మనం అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడవలసిందిగానే మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని. సో ఈరోజు మనము ఆశ కలిగి దేవుని యొక్క కృప కొరకు మనం ఎదురు చూద్దాం, మాట కొరకు మనం ఎదురు చూద్దాము. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యం జీవం కలిగిందయా. ఈరోజు ఆ జీవం కలిగినటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నువ్వు బలపరచమని, మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సరిచేయమని ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని కట్టండి, మమ్మల్ని పైకి తీసుకొని రండి, మమ్మల్ని రూపు మార్చమని ప్రభువా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా సహాయం చేయమని యేసు ప్రేమైన నామంలో అడిగి వేడుకొంచి ఉన్నాను తండ్రి, ఆమేన్. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్ ఈ 3 సందర్భాల్లో సేమ్ బైబిల్ ప్యాసేజెసే ఉంటాయి కదా ప్రియమైన వాళ్ళనా. పామ్ సండే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అండ్ క్రిస్మస్ ఇవి చూస్తే ఇవన్నీ కూడా సేమ్ బైబిల్ రెఫరెన్సెసే మనం చదువుతూ ఉంటాము. ఓవర్ ద ఇయర్స్ వినుంటాము కదా అండి. బహుశా ఓవర్ ద ఇయర్ సేమ్ ప్లేస్లో కూర్చొని కూడా వినుంటామేమో కొన్నిసార్లు. యాజ్ ఐ వాస్ మెడిటేటింగ్ ఈ ఆలోచన వచ్చిందనమాట, సంవత్సరాల నుండి సేమ్ ప్యాసేజ్ కదా అని. ప్రియమైన వార్లారా, దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యం ప్రతిసారి కూడా మనకి నూతనంగా మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ప్రతిసారి కూడా మనల్ని పునరుజ్జీవింపచేస్తుంది. సో ఈరోజు 2 things, ఐదర్ ఆల్రెడీ మీరు వినుంటే దట్ గాడ్ ఈజ్ రీకాలింగ్ అగైన్, బహుశా ఆల్రెడీ వినుంటే దాన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం స్థిరపడాలని, లేదా నూతనమైనటువంటి కోణంలో నుండి దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సో లెట్స్ ఆల్ హ్యావ్ అటెన్షన్ అండ్ ఆశ కలిగినటువంటి హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపడదాము. ఒక సండే స్కూల్ చైల్డ్కి బాగా జ్వరం వచ్చింది. సో ఆ రోజు వాడు ఆ సండే స్కూల్కి ఆ ఆదివారం వెళ్ళలేకపోయాడు. సో బాబుకి బాగాలేదు కాబట్టి వాళ్ళ తల్లి కూడా వాడితోనే ఉండిపోయింది. సో తల్లి కొడుకులు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. నాన్నగారు చర్చికి వెళ్ళారు. చర్చ్ అయిపోయిన తర్వాత నాన్నగారు చేతిలో ఒక మట్టతో, అంటే ఖర్జూరపు మట్టతో బయటకు వచ్చాడంట, ఈత మట్టతో వెనక్కి వచ్చాడనమాట. సరే వాడు అడిగాడు, డాడ్ వాట్ ఈస్ దాట్ ఇన్ యువర్ హ్యాండ్? ఏంది డాడీ మీ చేతిలో ఏదో పట్టుకొచ్చారు అని చెప్పి అడిగాడు. అరే యేసయ్య ఎంట్రీ అయ్యాడు, అందరు కూడా మట్టలు పట్టుకొని ఆ యేసయ్యకి జయోత్సాహం చెప్పారు అని చెప్పాడనమాట. చెప్తే వీడు, అబ్బా డాడీ ఒక్క ఆదివారం నేను రాలేదు, ఆ ఆదివారమే జీసస్ వచ్చాడా డాడీ? ఆ ఆదివారమే, నేను లేని ఆదివారమే జీసస్ రావాలా డాడీ? అబ్బా ఎంత మిస్ అయిపోయాను డాడీ అని చెప్పి అన్నాడంట. ప్రియమైన వార్లారా, చాలాసార్లు రొటీన్గా మనము విని మన జీవితంలో లెట్ us బ్రేక్ ద రొటీన్నెస్. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో మనకి నేర్పించును గాక. అందరం కూడా కలిసి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి మనం చదువుకుంటున్నాము. టుడే అవర్ టాపిక్ ఈజ్ ద క్యారెక్టర్స్ ఇన్ పామ్ సండే. మట్టల ఆదివారమున ఉన్నటువంటి స్వభావాలు, వ్యక్తులు వారి స్వభావాలు అనేటువంటి శీర్షికన మనం ఈరోజు చూసుకొనబోతూ ఉన్నాం. ప్రియమైన వార్లారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి మనం చదువుకుంటూ ఉన్నాము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యేసయ్య తన యొక్క 2 శిష్యుల్ని పిలిచి, అరే నాన్న మీరిద్దరూ దగ్గరలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో ఒక గాడిద, దాని పక్కన దాని పిల్ల 2 కట్టేసి ఉంటాయి. మీరు దాన్ని విప్పుకొని తీసుకురండి. ఎవరైనా అడిగితే ఎవరికి కావాలని చెప్పమని చెప్పాడు? ప్రభువునకు కావాలి అని చెప్పేసి మీరు తీసుకురండి అని చెప్పాడు. నేను ఇది చదువుతూ ఒక క్షణం ఇక్కడ ఆగానన్నమాట. మనం అందరం కూడా కలిసి ఇదే కాన్వర్జేషన్ని ప్రజెంట్ డే కాంటెక్స్ట్లో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఒకవేళ యేసయ్య నన్ను వసంతక్కని పిలిచి, అమ్మ మీరిద్దరు కలిసి గాయత్రి ఎస్టేట్కి వెళ్ళండి, గాయత్రి ఎస్టేట్లో పలానా మేబీ ఫ్లాట్ నెంబర్ 36 దగ్గరికి వెళ్ళి వాళ్ళ గరాజ్లో ఉండేటువంటి 2 కార్లని తీసుకొని రండి,
స్టార్ట్ చేసి తీసుకురండి. ఎవరైనా మీరు 2 కార్లు ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే ప్రభువు కావాలని చెప్పండి అని చెప్పి పంపించారు అనుకోండి మమ్మల్ని ఇద్దరిని. సరే మేము ఇద్దరం బయలుదేరాం. ఈ లోపల నేను అన్న, వసంతక ఏంది ఏసైకి ఏం చెప్పాడో ఏమైనా ఐడియా ఉందా? ఏంది వాళ్ళ ఫ్లాట్లోకి మనం వెళ్ళడం ఏంది, మనము వాళ్ళ కార్లు స్టార్ట్ చేసుకొని తీసుకురావడం ఏంది, ఏందక్క దేవుడు ఏమన్నా ఆలోచించాడా? సరే తీసుకురావడము, ఈ లోపల మనం తెచ్చేటప్పుడు చుట్టుపక్కల ఎవరైనా చూసి హలో హలో పోలీస్ దొంగలని ఫోన్ చేస్తే మన గతి ఏమయ్యా బ్లెస్సక్ ఆ వసంత, ఇద్దరం ఏడ పరిగెత్తుకొని వెళ్ళగలము? అయినా మన యొక్క రెప్యుటేషన్ ఏమవ్వాలి? దొంగలు అనే పేరు పడుద్ది కదా మనకి. ఇన్ని కాన్వర్సేషన్స్ జరుగుతాయి, అవునా కాదా అండి? ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సొంతమైనటువంటి వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళని ముందే పర్మిషన్ అడగకుండా మనం తీసుకొని రావడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఏం చెప్తున్నాడు దేవుడు? డస్ ఇట్ మేక్ ఎ సెన్స్ అట్ ఆల్? అసలు దీనిలో ఏమన్నా ఏమి ఈజీగా ఉంది ఈ పని అని చెప్పి మనకి అనిపించవచ్చు ప్రియమైన వార్లారా. ఒకవేళ మేమిద్దరం వెళ్ళామే అనుకోండి, అసలు నేనుండి నాకు భయం ఎక్కువ అని చెప్పి, అక్క మీరు ముందు వెళ్ళండి నేను వెనకాల ఉంటాను, వెనకాలే ఉన్నా ఏం పర్లేదు నేను వెనకాలే ఉన్నా అని చెప్పి చెప్తాను. సరే ఈ లోపల అక్క ధైర్యం చేసి తలుపు కొట్టి, అయ్యా అంటే మేము కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆయన వచ్చి మీరు ఎవరండి అన్నాడు అనుకో, ఇంకా అయిపోయా, నేను ఇంకా వెనక్కి వెళ్ళి ఉంటాను అక్కకి. అప్పుడు ప్రభువు కావాలి అని అక్క చెప్పింది అనుకోండి. చెప్పిన తర్వాత ఆ యొక్క యజమాని, ఓ ఇజంట్ ఇట్, ఓ దీస్ ఆర్ ద కీస్, తీసుకోండి, బై ద వే మీ బాస్కి నేను కూడా హాయ్ చెప్పానని చెప్పండి అని చెప్పాడు అనుకోండి. ఎలా ఉంటుంది? షాకింగ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ రోజుల్లో గాడిదలు అనేవి వాళ్ళకి ప్రధానమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళకి ప్రధానమైన ప్రయాణ సాధనాలు వాళ్ళకి. ఈ రోజుల్లో సేమ్ కార్లు మనకి ప్రయాణ సాధనాలు. సో వాళ్ళు ఎవరైనా వాళ్ళ గాడిదని తీసుకెళ్తామో ఈ రోజుల్లో మనకు కలిగి ఉన్నటువంటి ఒక కార్ని తీసుకెళ్ళటంతో ఈక్వల్ అనమాట. సో దేవుడు ఇద్దరిని, అక్కని నన్ను పిలిచి మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుండి కార్లు స్టార్ట్ చేసుకొని తీసుకొని రండి అంటే అసలు ఎట్లుంటుంది ఆలోచించండి. బట్ దీస్ టూ దే వెంట్ వితౌట్ క్వశ్చనింగ్. ఏం మాట్లాడకుండా, ఏం జరుగుతుంది అని అనకుండా దేవుని యొక్క మాట మీద బయలుదేరి వెళ్ళారు ప్రియమైన వార్లారా. యూనో వాళ్ళు ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాపర్టీని విడిపించుకొని తీసుకురావడము ఎంత కష్టమైంది అని మనకు అనిపిస్తే, దీనికి అంతటికీ వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, ప్రభువు అనేటువంటి వ్యక్తి వల్ల ఆ యొక్క పని చాలా సులువుగా అయిపోతుంది. దాని వెనకాల ఉన్నటువంటి ప్రభువు అనేటువంటి పేరును బట్టి ఆ యొక్క పని సులభతరం అవుతుంది ప్రియమైన వార్లరా. ఇట్ ఈస్ బికాస్ ద మాస్టర్ ఈజ్ బిహైండ్ ఇట్. వారిని చెయ్యి అని చెప్పినటువంటి వ్యక్తి వెనకాల ఈ ప్రభువు ఉన్నాడు కాబట్టి వాళ్ళ పని చాలా సొంతమవుతుంది ప్రియమైన వార్లారా. మన జీవితంలో, మీ జీవితంలో దేవుడు బహుశా మీకు పలానా విధంగా ఉండండి ఏవైనా ఆజ్ఞ ఇచ్చాడేమో, దేవుడు మీకు ఒక వాగ్దానాన్ని మీకు దయచేశాడేమో, దేవుడు మీకు ఒక ప్రవచనాన్ని మీ జీవితంలో దయచేశాడేమో. మీకు అర్థం కావట్లేదు ఈ ప్రవచనము ఎలా జరుగుద్ది, ఈ ప్రవచనము ఎలా నెరవేరుతుంది అని బహుశా మీకు అనిపించవచ్చేమో ప్రియమైన వార్లరా. యు మైట్ వర్రీ హౌ, వెన్, వై అని మనం అనుకుంటూ ఉండొచ్చేమో. కానీ వీటన్నిటికీ వెనకాల ప్రభువు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హీ హ్యాస్ ద అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. నీకు కావలసిన ప్రొవిజన్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ మీద కూడా నీ దేవునికి అథారిటీ ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. నీ దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి నీ జీవితంలో ఆయన చెప్పిన పని తప్పకుండా నెరవేరుతుంది ప్రేమైనటువంటి వారులారా. చాలాసార్లు మన జీవితంలో మనం చేసేది ఏంటంటే, దేవుడు ఒక పని చెయ్యి అని చెప్పిన తర్వాత మనము ఆయన చెప్పినట్లుగా మనం పని చేయలేమన్నమాట. బికాస్ వాటన్నిటి మధ్యలో మన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది ఎలా సాధ్యం? వాళ్ళ ఇంట్లోకి నేను ఎట్లా వెళ్ళి వాళ్ళ కారు తెచ్చుకుంటాను, వాళ్ళ ఇంట్లోకి నేను ఎట్లా వెళ్ళి వాళ్ళ సొంతమైన దాన్ని విప్పుకొని తెచ్చుకుంటాను, ఏం పర్మిషన్ అడగకుండా అని మనకు అనిపిస్తుంది. అందుకే యెషయా ప్రవక్త రాస్తూ 55వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ విధంగా రాశాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ విధంగా ఉంటూ ఉన్నది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు,
మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అది దాని వెనకాల ఉన్నటువంటి సీక్రెట్. ప్రియమైన వార్లారా, మన తలంపుల కంటే మన దేవుని యొక్క తలంపులు ఎంతో శ్రేష్టమైనవి. మన యొక్క త్రోవల కంటే మన దేవుని యొక్క త్రోవలు ఎంతో శ్రేష్టమైనవి. ఆయన యొక్క మార్గములు, ఆయన తలంపులు మన తలంపుల కంటే చాలా ఎత్తుగా ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఎలా వెళ్ళి ఇప్పు తీసుకొస్తాము? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అది మన ఆలోచన. దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, మనం ఆల్రెడీ వెళ్ళి దాన్ని తీసుకొని రావడాన్ని మన తండ్రి మన పక్షాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వార్లరా, ఏ విధంగా ఈ యొక్క ఇద్దరు శిష్యులు దేవుని యొక్క ఆజ్ఞని తమ జీవితంలో ఏమాత్రము ఎందుకు, ఎలాగా, నాకు భయము, నేను చేయను అని ఏమి అనకుండా విధేయత చూపించారో, మన జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా మనము మన జీవితంలో విధేయత చూపించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంటూ ఉన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అని చూస్తూ ఉన్నాము. ఇంగ్లీష్లో ఉంటుంది, they did exactly as Jesus commanded. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి, exactly as Jesus commanded. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకి కొంచెం అటు కొంచెం ఇటు ఎటు వెళ్ళలా. ఆయన ఎలా ఆజ్ఞాపించాడో అలానే వాళ్ళు వెళ్ళి దాన్ని జరిగించారు అని చూస్తూ ఉన్నాము. కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడిచ్చినటువంటి వాగ్దానము కానీ, ప్రాఫెసీ కానీ, ఒక ఆజ్ఞ కానీ, దాన్ని మన అండర్స్టాండింగ్ అనేటువంటి స్టాండర్డ్కి దిగజార్చి మన అండర్స్టాండింగ్ ప్రకారము దేవుని యొక్క ఆజ్ఞని, దేవుని యొక్క ప్రవచనాన్ని నెరవేర్చుకోవాలని చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇద్దరం బయలుదేరాం. ఎక్కడికి? గాయత్రి ఎస్టేట్లో ఒక ఇంట్లో 2 కార్లు తేవడానికి. ఈ లోపల నాకు ఐడియా వచ్చింది. ఏమని? అక్క ఆ ఓనరు నాకు బాగా తెలిసిన వాళ్ళకి తెలుసక్క, నేను ఆయనకి ఫోన్ చేసి మనం వెళ్ళే లోపల ఆయనకి ఫోన్ చేసేటట్టు చేస్తాను లెక్క. అర్థమవుతుందా అండి? నేను ఫోన్ చేసి, అక్క మనం వెళ్ళేపాటికి ఆ ఓనర్ని రెడీ చేపిస్తాను లెక్క, అప్పుడు మనం వెళ్ళినప్పుడు ఆయన ఏం గొడవ చేయకుండా మనకి ఇస్తాడు. అది మన వే ఆఫ్ డూయింగ్. ఒక మనిషి అలా ఆలోచించి చేస్తాడు. అక్క ఆయనకి ఫోన్ చేస్తే మనం వెళ్ళంగానే ఆయన కార్లు ఇచ్చేస్తాడు, మనకి ఇంకేం టెన్షన్ ఉండదు. బికాజ్ మనకు అర్థమైన రీతిలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఇంకొక సొల్యూషన్ని ఆలోచిస్తూ ఉన్నామన్నమాట. కానీ ఈ శిష్యులు దే డిడ్ ఎగ్జాక్ట్లీ వాట్ జీసస్ సెడ్. యేసు ఎలా చెప్పాడో అలా చేశాడు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియమైన వార్లరా, ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానమైన, దేవుని యొక్క ప్రవచనమైన, దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఏ ఆజ్ఞ అయినా ఆయన యొక్క సార్వభౌమాధికత్వాన్ని నమ్మి, ఆయన యొక్క సుపీరియారిటీని విశ్వసించి, ఆయన యొక్క నమ్మకత్వాన్ని నమ్మి ఎగ్జాక్ట్గా అలా చేసేవాళ్ళంగా ఉందుముగాక. ఆమేన్. కొంచెము కుడికి కాదు, కొంచెం ఎడమకి కాదు, కొంచెం ముందుకు కాదు, కొంచెం వెనక్కి కాదు, ఆయన ఎలా చెప్పాడో అలా చేసేవాళ్ళంగా ఉందుముగాక. ఇంకొంచెం కిందకు వచ్చి చూస్తే ఆ యజమాని కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ యజమాని దగ్గరకు వచ్చి ఎందుకు ఇప్పుతున్నారు అని అంటే, ప్రభువుకు కావాలి అని చెప్పారు. దే జస్ట్ సెడ్ ఓన్లీ దట్ వర్డ్, ప్రభువుకు కావాలి అని చెప్పాడు. ఆయన వాటిని విప్పి తోలి పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వార్లరా, ఈ యజమానికి చాలా కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది తన జీవితంలో తను కలిగి ఉన్న వాటి మీద. ఆ యజమాని తను ఏవైతే కలిగి ఉన్నాడో వాటికి నేను కేవలము గృహ నిర్వాహకుడిని మాత్రమే, వాటి మీద సంపూర్ణ అధికారాలు ఆ యొక్క యజమానికి ఉన్నాయి, ఆ ప్రభువుకున్నాయి. ప్రభువు వాటి మీద అధికారి, నేను కాదు అని అతనికి కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది. మనం చాలాసార్లు ఏమని ఆలోచిస్తూ ఉంటాం తెలుసా? మనకున్న డబ్బులు నా డబ్బులు, అదా అండి? అర్థమవుతుంది కదా? నా ఇల్లు, నా ఉద్యోగం, నా పిల్లలు. మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, మనకున్నవన్నీ వాటికి మనమే కింగ్ అండ్ క్వీన్,
వాటికి మనమే అవి మనం రాసుకొని పెట్టుకుని అవి మనం సంపాదించుకున్నాము అని నా ఇల్లు నా 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 అని అనుకుంటా ఉంటాము. యాక్చువల్గా అసలైన విషయం ఏంటి అంటే ఆయన దయదలిచి మనకిచ్చాడు కాబట్టి. అందరం కూడా కలిసి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం చదివితే, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ దావీదు తన ప్రజలందరూ కూడా ఆలయం కొరకు తీసుకొచ్చినటువంటి బహుమానాల గురించి, కానుకల గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను గదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. ఏమంటున్నాడు దావీదు? తనకున్నవన్నీ అయా నీ స్వసంపాద్యము, దేవుని యొక్క సంపాద్యము, అవి దేవుని యొక్క స్వాస్థ్యము, అది దేవునికున్న దానిలో నుండి నేను కొంచెం నీకు ఇస్తున్నాను అంతే అయ్యా, నువ్విచ్చిన దానిలో నుండే కదా నేను ఇస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాము. కానీ మనలో చాలామంది ఏమనుకుంటామంటే, నాకున్నాయి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏవి కలిగి ఉన్నా వాటిని ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము వాటి గురించి నువ్వు కేర్ టేకర్వి మాత్రమే. నువ్వు పిల్లల్ని కలిగి ఉన్నావా? 2 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారా? 1 కొడుకు 1 కూతురు ఉందా? 2 కొడుకులు 1 కూతురు ఉన్నారా? వాళ్ళు దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత. చాలాసార్లు ఎందుకు పేరెంట్స్గా మనం ఫెయిల్ అవుతాము అంటే, మన దృక్పథం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు నా పిల్లలు నేను చెప్పినట్టు వినాలా, నేను అనుకున్నట్టు ఉండాలా, నా డ్రీమ్స్ ప్రకారం ఉండాలా, నా 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 అనుకుంటామన్నమాట. యాక్చువల్ విషయం ఏంటి అంటే, నువ్వు ఓన్లీ వాళ్ళ పని మనిషి అంతే. నేను క్యారల్, లియోకి, నిక్కీకి పని మనిషిని అంతే. దేవుడు ఆ 3 నాకు ఇచ్చి వాళ్ళకి నన్ను ఒక పని మనిషిలా పెట్టాడు. ఆయన వాళ్ళ యజమాని కోరుకున్నట్టుగా నేను పెంచాలి అనే దృక్పథంలో నేను ఉండాలి. అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను వాళ్ళని పెంచాలి అనే దృక్పథంలో ఉంటే ఎప్పుడు సంఘర్షణలు, ఎప్పుడు నేను ఒక పేరెంట్గా ఫెయిల్ అయ్యానేమో అన్నటువంటి విషయాల్లో జీవిస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి 24 గంటలు అనేటువంటి సమయము దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము. దేవుడి కోసం టైం ఇవ్వాలి అని అంటే టైం లేదు. బ్లెస్ అక్క, కొంచెం ఈరోజు బిజీగా ఉన్నాను. వసంతక్క ఫోన్ చేసింది, ఎత్తితే ఏమైనా పనికి రామంటదేమో, ఫోన్ ఎత్తకపోతే సరిపోద్ది. పాస్టర్ గారు నెక్స్ట్ వీక్ అయితే ఫ్రీగా ఉన్నానన్నా, మీరు నెక్స్ట్ వీక్ అని చెప్పుంటే తప్పకుండా చేసి ఉండేదానన్నా. ఈ వీక్ అన్నారు చూడండి, కొంచెం కష్టంగా ఉంది. ఎన్ని కారణాలు చెప్తారో దేవుని యొక్క పనికి. ఆయన ఇచ్చిన సమయాన్ని ఆయనకి ఇవ్వడంలో ఏం మెహర్బానీ చేస్తున్నావు నువ్వు? అర్థమవుతుందా అండి? ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ ద కామన్ లాంగ్వేజ్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్. దేవుడి మీద ఏం జాలిపడి నువ్వు చేస్తూ ఉన్నావు? ఆయన ఇచ్చిన జీవము, ఆయన ఇచ్చిన సమయము ఆయనకి నువ్వు ఇవ్వడంలో ఏం మెహర్బానీ దేవునికి చేస్తున్నావు? ఈ యజమాని, ఈ యొక్క గాడిద యొక్క యజమాని ఎంత శ్రేష్టమైనటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నాడు అంటే, నా ప్రభువు ఇచ్చాడు, నా ప్రభువు కావాలంటే నేను ఆ ప్రభువుకి మళ్ళీ ఇచ్చేయాలి అనేటువంటి ఉద్దేశాల్లో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేని గురించి నువ్వు నా 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 అని విర్రవీగుతూ ఉన్నావు? దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము ఎక్కడి నుండి వచ్చినాయి అంట? నీ శ్రమ వల్ల వచ్చాయి, నీ జ్ఞానం వల్ల వచ్చాయి, నీ తెలివి వల్ల వచ్చాయి అని రాయబడ్డాయా అండి? ఏమనుంది? తండ్రి వద్ద నుండి వచ్చాయి. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబవ్. నీ జీవితంలో నీకున్న ప్రతి శ్రేష్టమైనది ఆయన పరలోకం నుండి నీకు ఇచ్చింది. బహుశా ఒకవేళ నీ కుమారుడు కానీ కుమార్తె కానీ నీ దగ్గరికి వచ్చి, అమ్మ దేవుడు నాతో మాట్లాడాడు, నేను దైవ సేవకి వెళ్ళాలనుకుంటున్నాను, చర్చ్లో నేను ఏమైనా పని చేయాలనుకుంటున్నాను, దేవుడి కొరకు ఏమైనా చేయాలనుకుంటున్నాను అంటే, బో చెప్పొచ్చావులే నోర్బై,
సేవ సేవ అంట పెద్ద నాకు చెప్తున్నాడు, నాకు పెద్ద చెప్తా అన్నాడు. డోర్ మూసుకొని చదువుకో నువ్వు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఒప్పుకోను, ఇంకొకసారి ఈ మాట నా దగ్గర అనకూడదు అంటూ ఉంటాం. బికాజ్ నా కొడుకు అనుకుంటాం కాబట్టి. చాలామంది ఎందుకు సేవలోకి రాలేరు, ఎందుకు సేవలో నుంచొని ఉండలేరు, వచ్చినా వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకనంటే వాళ్ళని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి. ఈరోజు ఆ యొక్క గాడిద యొక్క యజమానికి ఉన్నటువంటి ఆ యొక్క అండర్స్టాండింగ్ మన జీవితంలో ఉండును గాక. మనం ఏమి కలిగి ఉన్నా కూడా ఏంటండి అవి ఆయన ఇచ్చినవి. అందుకే మీ పిల్లల గురించి ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా, నీ చిత్త ప్రకారంగా పెంచడం నాకు నేర్పించండి. వీడిని నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో నాకు చూపించండి, అలా చదివించడానికి నాకు సహాయం చేయండి. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్, ప్రేమైన వార్లారా. ఇంకా నెక్స్ట్ కిందకి వెళ్ళి చూద్దాము. ఆ తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 8 నుండి 11 వచనాలు చదువుకుందాము. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము యేసయ్యతో ఉన్నటువంటి జనసమూహము. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు వాళ్ళ బట్టలు తీసి కిందేస్తున్నారు, చేతిలో కొమ్మలు పట్టుకొని హోసన్నా హోసన్నా, జయము 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 అని అరుస్తూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు యేసయ్యని ఏమనుకుంటున్నారు? ఒక ప్రవక్త గలిలయ నుండి వచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ జనులందరూ, యేసయ్య చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ యేసయ్యని గురించి వాళ్ళకున్నటువంటి ఆశ, అభిప్రాయం ఏంటి అంటే, ఈ రోమీల యొక్క అణిచివేత నుండి ఇతను మమ్మల్ని రక్షిస్తాడేమో. ప్రాబబ్లీ హీ మైట్ డెలివర్ us ఫ్రమ్ ద చైన్స్ ఆఫ్ దిస్ ఎంపరర్ అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఒక ప్రవక్త వచ్చాడు గలిలయ నుండి, కనీసం ఈ ప్రవక్త అన్న మా పక్షాన మాట్లాడతాడు అని అనుకొని యేసయ్యని ఇంప్రెస్ చేయాలని అనుకుని వాళ్ళ యొక్క బట్టలు కింద వేసి జయము జయము అనుకుంటా పోతా ఉన్నారు. బికాస్ దే వర్ ఎక్స్పెక్టింగ్, వాళ్ళ యొక్క స్తుతులను బట్టి, వాళ్ళ యొక్క ప్రైజెస్ని బట్టి, వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవాన్ని బట్టి దేవుడు ఇంప్రెస్ అయిపోయి ఆ యొక్క రోమీల నుండి బహుశా వాళ్ళని విడిపిస్తారేమో అని అనుకుంటూ ఉండుండొచ్చు వారి ప్రియమైన వార్లరా. కానీ ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత యేసయ్య వారికి అప్పగింపబడ్డాడో, యేసయ్య వారి చేతికి బందీగా అప్పగింపబడ్డాడో, వారి యొక్క మాటలు మళ్ళీ వెంటనే మారిపోయాయి. ఇక్కడ జయము జయం అని అన్నారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి మమ్మల్ని విడుదల చేయలేడు, ఆ వ్యక్తే ఒక బందీగా దొరికాడు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు, సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అని అరవడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన వార్లారా. వాళ్ళు ఒక కల్తీ విశ్వాసాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. చాలాసార్లు మనం చేసే ఏదో పనుల వల్ల దేవుడు ఇంప్రెస్ అయిపోయి మనల్ని బ్లెస్ చేస్తాడనో, మనం చేసే ఏదో ఒక క్రియల్ని బట్టి దేవుడు ఇంప్రెస్ అయిపోయి మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అని అనుకుంటూ ఉంటాం ప్రియమైన వార్లారా. ఒకవేళ లోకంలో ప్రిన్సిపలే దేవుడు మనల్ని బట్టి ఇంప్రెస్ అయిపోయి ఇవ్వాలి అని అంటే, నీకు నాకు ఏముండేవి కాదు. అవునా కాదా ప్రియమైన వార్లారా? నో, దేవుని ఇంప్రెస్ చేయడానికి మనలో ఏం శ్రేష్టత ఉందని దేవుడు ఇంప్రెస్ అవుతాడు. దేవుడు ఆయన ఉచితమైన కృపచేత మనల్ని ప్రేమించాడు. ఇట్ ఈజ్ ఆల్ బై గ్రేస్ దట్ హీ హ్యాస్ లవ్డ్ us అన్కండిషనల్లీ. కానీ మన యొక్క విశ్వాసపు కొలతలు ఎలా ఉంటాయి అంటే, మన యొక్క విశ్వాసపు మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే, బహుశా నేను అలా చేస్తే, బహుశా నేను ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటే, బహుశా నేను క్రమం తప్పకుండా చర్చికి వెళ్తే, బహుశా నేను పాస్టర్ గారికి చాలా దగ్గరగా ఉండి అన్నీ కూడా చేసుకుంటూ ఉంటే, బహుశా నేను ఎక్కువ కానుకలు ఇస్తే దేవుడు ఇంప్రెస్ అయిపోయి నన్ను నా కష్టాల నుండి బయట తీసుకొస్తాడేమో అనుకుంటూ ఉంటారేమో. లేదు ప్రియమైన వార్లరా, ఆయన ఆల్రెడీ ఇంప్రెస్ అయ్యాడు కాబట్టి సిలువలో నీ కోసం ప్రాణం పెట్టాడు. Hallelujah. Because he is already impressed with you, that's why he went to very happily.
దేవుణ్ణి మన క్రియల ద్వారా ఎప్పుడు కూడా ఇంప్రెస్ చేసే వాళ్ళంగా ఉండము. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెంబడించేది ఈ యొక్క క్రౌడ్ లాంటి ప్రిన్సిపల్స్ నీ జీవితంలో ఉంటాయో, నీ జీవితంలో వీళ్ళలాగే ఒకసారి స్తుతి అంటావు, ఒకసారి దేవుడు ఎక్కడా అని అంటావు అన్నమాట. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఒక 4-5 వారాలు హ్యాపీగా సంతోషంగా ఎగ్జైటెడ్గా చర్చికి వస్తారనమాట. 3-4 వారాల తర్వాత చర్చిలో కనపడరు. ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, ఎందుకు చర్చిలో కనపడలేదు, ఎందుకు చర్చికి రావట్లేదు, ఎందుకు మేము అసలు కనిపించట్లేదు అంటే, ఏం లేదు పాస్టర్, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, ఏం మంచి ఉందని ఇంకా చర్చికి రావాలి మేము, దేవుడు ఏం ప్రార్థన ఆలకించాడని ముందుకు రావాలి అని అంటూ ఉంటాము. ప్రేమైన వాళ్ళారా, ఈ క్రౌడ్ లాంటి స్వభావం అనమాట. సహాయం చేస్తాడు అనుకుంటానేమో జయము జయము, ఆయన సిలువ వేయబడతాడు అన్నప్పుడేమో సిలువ వేయి, అతన్ని సిలువ వేయని అరవడము. ఈరోజు ప్రియమైన వారులారా, మన జీవితంలో దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. మన యొక్క క్రియల్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి మనము రక్షింపబడి ఉన్నాం. చివరిదిగా చూసుకుందాము, లాస్ట్లో ఈ యొక్క పరిసయ్యులు మనకు కనిపిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనాన్ని చూసుకుందాము. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనము. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఈ పరిసయ్యులకి చాలా బాధ ఉందన్నమాట. పరిసయ్యులు యూదులే, యేసయ్య కూడా యూదుడే. వాళ్ళల్లో ఒక వ్యక్తి గొప్ప చేయబడుతుంటే, వాళ్ళల్లో ఒక వ్యక్తి ఘనత పొందుకుంటూ ఉంటే వీళ్ళు ఓర్చలేకపోతూ ఉన్నారనమాట. దే వర్ ఫిల్డ్ విత్ ఆల్ జెలస్, జెలసీతో ఫిల్ చేయబడి ఉంటూ ఉన్నారు. యేసయ్య గొప్ప చేయబడ్డాన్ని భరించలేకపోతున్నారు. వాళ్ళ బాధంతా ఏంటంటే, ఏదన్నా చేసి ఈ యేసు అనే వ్యక్తిని మాత్రం కిందకి లాగాలి, పడేయాలి అని చూస్తూ ఉన్నా అనమాట. ఇట్ స్పీక్స్ ద క్యారెక్టర్ ఆఫ్ మెనీ ఆఫ్ us. ఇక్కడ కూర్చున్న మనలో ఉన్న అనేక మంది యొక్క స్వభావాన్ని ఈ పరిసయ్యులు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా మన ఇంటి పక్కన వారు, పొరుగువారు మనకంటే పైకి వెళ్తూ ఉంటే, మనకంటే వేరే వాళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటే, మనకంటే వేరే వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతూ ఉంటే, మనకంటే వేరే వాళ్ళ పిల్లలు కొంచెం ఎక్కువగా పైకి వెళ్తూ ఉంటే, మనకంటే వేరే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని కనిపిస్తే గుండెలో మండిపోతూ ఉంటుంది అన్నమాట మనకి. ఎవరైనా దిగుల్లో ఉన్నాము అని చెప్తే మనకి సమ్మగా ఉంటుంది అనమాట. అబ్బా, వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని హ్యాపీగా ఉంటామన్నమాట. ఎవరైనా సంతోషంగా ఆశ్రయింపబడ్డారు అని చూస్తే మనకి కుళ్ళు అనమాట. అబ్బా, వీళ్ళు బాగుపడుతున్నారే, వీళ్ళు బాగుపడుతున్నారే. ఈ పరిసయ్యుల బాధ అంతా అదే. జనం యేసయ్య వెంబడి వెళ్తున్నారే, జనం యేసయ్యని గొప్ప అనుకుంటున్నారే, ఓర్వలేకపోతూ ఉన్నారు. మన పిల్లల కంటే వేరే వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అవుతూ ఉంటే మనం ఓర్చుకోలేకపోతూ ఉంటాము. ఈరోజు ప్రియమైన వారులారా, చాలా చక్కగా రాశాడు అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ. గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకుని. చాలా చక్కగా రాశాడు, చాలా ప్రాక్టికల్గా రాశాడు అనమాట. ఈ అక్క గురించి వాళ్ళకి చెప్పి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పి, వాళ్ళకి సహాయం రాకుండా ఇక్కడ ఒక స్కీమ్ వేసి, ఇక్కడ ఇది చేసి, చాలాసార్లు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ వెన్నుపోటు పొడుస్తా అంటారు చూడండి. ఆ విధంగా మన స్వభావం ఉంటుంది కొన్నిసార్లు. అంటూ ఉన్నాడు, మీరు ఒకళ్ళనొకళ్ళని కరుచుకొని భక్షించుకుంటూ ఉంటే మీరందరూ కలిసి నాశనం అయిపోతారేమో చూసుకోండి. మీరు ఎందుకు ఒకళ్ళనొకళ్ళు ఇలా భక్షించుకుంటున్నారు అని చెప్తున్నాడు. ఈ పరిసయ్యుల యొక్క స్వభావము భక్షించే స్వభావాన్ని చూపిస్తూ ఉంది. దే వాంట్ టు స్వాలో జీసస్ సో దట్ జీసస్ విల్ నాట్ బి గ్లోరిఫైడ్, సో దట్ నో వన్ విల్ గో ఆఫ్టర్ జీసస్. వాళ్ళ బాధ అనమాట. ఎవ్వరు యేసయ్యని గొప్ప అనకూడదు, ఎవ్వరు యేసయ్యని ఈయన చాలా గొప్ప వ్యక్తి అని అనకూడదు. అదనమాట వాళ్ళ బాధ. ఎప్పుడు భక్షిద్దామా అని చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన వారులారా, మన జీవితంలో మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు భక్షించేవిగా ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. అబ్బా, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అని అంటూ ఉంటారు, కానీ గుండెలో రగిలిపోతూ ఉంటుంది. ఈ మొహానికి ఇంత అవసరమా, ఏమి ఎప్పుడు చూసినా బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ అనే చెప్తూ ఉంటుంది అని మనసులో రగిలిపోతూ ఉంటుంది అనమాట. మే గాడ్
డెలివర్ అస్ ఫ్రమ్ దట్ లైఫ్. దేవుడు మనల్ని అటువంటి బంధకముల నుండి విడుదల ఇచ్చునుగాక. ప్రియమైన వారలారా, మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల, నీ కూతురు ట్రబుల్స్లో ఉందనుకో, పక్క వాళ్ళ కూతురు కూడా ట్రబుల్స్లో ఉండాలి, అప్పుడు సంతోషం. మన కూతురు ట్రబుల్లో ఉంది కదా, వేరే వాళ్ళు అలా ఉండకూడదు అని కొన్నిసార్లు మనం అనుకోమన్నమాట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, నేను కరుచుకొని భక్షించేటువంటి వ్యక్తిగా ఉన్నానా అని మనం పరిశీలించుకుందాం. ప్రియమైన వారలారా, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ ఆన్ దిస్ పామ్ సండే? ఈ యొక్క మట్లాదివారం రోజు నువ్వు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నావు? ఆ ఇద్దరు శిష్యులు ఎలాగా అని ఏమీ అడగకుండా ఆయన తలంపులు గొప్పవి అని దే డిడ్ ఎగ్జాక్ట్లీ వాట్ జీసస్ సెడ్. ప్రభువు చెప్పినట్లుగా చేశారు. ఆ యొక్క యజమాని కరెక్ట్ అండర్స్టాండింగ్లో ఉన్నాడు. ఇది నాది కాదు, ప్రభువుకు చెందింది, ప్రభువు కావాలి అంటే ఇంక అంతకంటే ఎక్కువేంటి అనుకుంటా ఇచ్చివేయగలిగినటువంటి స్వభావంలో ఉన్నాడు. కానీ ఈ యొక్క జనసమూహం మాత్రము అవసరమైతేనేమో గొప్ప చేస్తూ, ఉపయోగపడడు అనుకుంటేనేమో చంపేయండి అని మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఈ పరిసయ్యులు ఎక్కడ గొప్ప చేయబడుతున్నారని కొల్లుతో రగిలిపోతున్నటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ నలుగురిలో నువ్వెవరిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నావు? ప్రియమైన వారలారా, అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ఒకవేళ నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీలో కరుచుకునేటువంటి స్వభావం ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క నోరు మూసివేయకుండా, అయా నన్ను మార్చు, నన్ను క్షమించు, ఆ స్వభావాన్ని జయించడానికి నాకు సహాయం చేయి, ఆ ఓర్వలేని స్వభావం నాలో నుండి తీసేయ్యా అని ప్రార్థన చేసుకుందాము. ఈరోజు యేసయ్యని ఏదో ఇంప్రెస్ చేయాలి, చర్చికి రావడం ద్వారా యేసయ్య ఇంప్రెస్ అవుతాడు, నేను గంటలు ప్రార్థన చేస్తే యేసయ్య ఇంప్రెస్ అవుతాడు, నేను మంచి కార్యాలు చేస్తే యేసయ్య ఇంప్రెస్ అవుతాడు అని నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే చాలా తప్పు అండర్స్టాండింగ్లో ఉన్నావు నీ దేవుని గురించి. ఆయన యొక్క కృపను బట్టి నువ్వేమై ఉన్నావో ఆయన యొక్క కృప అని జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రార్థన చేద్దామండి. ఈరోజు అందరం కూడా అడుగుదామయ్యా, ఆ యొక్క యజమాని వలె నాకున్నదంతా నీదయ్యా, నువ్వు ఇచ్చిన దానిలో నుండే నేను ఇవ్వగలనయ్యా అనేటువంటి అండర్స్టాండింగ్లోకి, అనేటువంటి అర్థం చేసుకున్న పరిస్థితుల్లోకి నన్ను తీసుకొని రాయ్యా అని ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థన చేయి, అయ్యా నా బిడ్డ, నా ఉద్యోగం, నా ఇల్లు, నా సొంతము, నాది, నా టైము, నా పనులు, ఈ నా అనేవి ప్రభువా నా జీవితంలో నుండి తీసేయండి అయ్యా. నా తండ్రి కోరుకున్నట్లు అనేవి మాలో ఉండటానికి సహాయం చేయ్యా. అయా నీకు స్తోత్రాలు, అయా నీకు వందనాలు ప్రభువా. అనేకమైనటువంటి మట్లాది వారు మా జీవితంలో జరుపుకుంటున్నా ఆ శిష్యుల వరే మేము మారకపోతే, ఆ యజమాని వలె నీ యొక్క సార్వభౌమత్వాన్ని మేము అర్థం చేసుకోలేకపోతే ప్రభువా, కేవలము ఆ జనుల వలె, పరిసయ్యుల వలె మిగిలిపోతాం ప్రభువా. ఈరోజు ఇక్కడున్న ఎవ్వరు కూడా అయా, ఇక్కడ రేమా సంఘంలో ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న ఎవ్వరు కూడా, అయా యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి ఎవ్వరు కూడా ప్రభువా, పరిసయ్యుల వలె ప్రభువా భక్షించేటువంటి స్వభావంలో ఉండకుండా ఉందురుగాక ప్రభువా. దేవా, భక్షించే స్వభావము మమ్మల్ని వీడిపోవునుగాక అని ప్రభువా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన చెప్పినట్లు చేసిరి అనేటువంటి స్వభావము దాన్ని రీప్లేస్ చేయనుగాక అని ప్రభువా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళ యొక్క తలంపులు ప్రభువా నీ తలంపులతో రీప్లేస్ చేయబడునుగాక తండ్రి. మానవ హృదయానికి అర్థం కాదు, ఒకళ్ళ ఇంట్లోకి మేము వెళ్ళి వాళ్ళని అడగకుండా వాళ్ళ గాడిదలు తేవడం ఏంటి మాకు అర్థం కాదయ్యా. కానీ నీ త్రోవలు గొప్పవి, నీ మార్గములు గొప్పవి, నీ తలంపులు గొప్పవయ్యా. కమాన్ సే ఇట్ అయ్యా, నువ్వు గొప్పవాడివయ్యా. అయ్యా ఈరోజు మా జీవితంలో నువ్వు గొప్పవాడివని మా ముందున్న పరిస్థితుల్లో నమ్మడానికి సహాయం చేయండి. మా ముందున్న వాగ్దానంలో ఇంకా అది నెరవేరలేదేమో నమ్మడానికి సహాయం చేయండి. ప్రవచనం ఇంకా మా జీవితంలో నెరవేరలేదేమో నమ్మడానికి సహాయం చేయండి. నువ్వు ఇచ్చిన ఆజ్ఞని చేయడానికి అర్థం కావట్లేదేమో మాకయ్యా. బికాస్ మేము నీ యొక్క ఆజ్ఞల్ని మా అండర్స్టాండింగ్ ప్రకారం చేయాలని ప్రయత్నిస్తున్నామే ప్రభువా. ఈరోజు నీ తలంపుల వలె మా తలంపుల్ని ప్రభువా నువ్వు రీప్లేస్ చేయమని ప్రభువా ప్రార్థన చేస్తూ, మాకు ఏమి అర్థమైనా అర్థం కాకపోయినా
నా ప్రభువు వీటన్నిటి మీద అధికారి కాబట్టి జరుగుద్ది అని నమ్మడానికి ప్రభువా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అయా ఆ విశ్వాసము నీకిస్తే ఏదో కోల్పోతానేమో అనేటువంటి ఆ యొక్క తక్కువతనం ప్రభువా ప్రతి ఒక్కరి నుండి తీసివేసి ఈ యజమాని వలె ఈ యొక్క శిష్యుల వలె మమ్మల్ని అందరినీ కూడా ఛాలెంజ్ చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు ప్రేమైన నామంలో అడిగి వేడుకొంచి ఉన్నాను తండ్రి.